equality of matrices. Matrices A and B are said to be equal if capital A and capital B are of the same order and the corresponding elements of A and B are the same. కాబట్టి ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ మెయిన్ కండిషన్స్ ఇవి రెండమ్మా. ఏంటి, ఫస్ట్ సేమ్ ఆర్డర్ అయి ఉండాలి, ఈ టూ మ్యాట్రిసెస్ ఏ అండ్ బికి సేమ్ ఆర్డర్ ఉండాలి. ఆ తర్వాత కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ది సేమ్. ఏబికి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలంట, సేమ్గా ఉండాలి. సో చూడండమ్మా, ఏ ఈక్వల్ టు ఈ విధంగా తీసుకుందాం, A11 A12 A13 A21 A22 A23. సో దీని ఆర్డర్ అంతా 2/3, 2 rows 3 columns. అలాగే నెక్స్ట్ B ఈజ్ ఈక్వల్ టు B11 B12 B13 B21 B22 B23. సో దీని ఆర్డర్ అంతా 2 rows 3 columns 2/3. ఏబీలు ఈక్వల్ అని చెప్పేసాను. సో ఏబీ ఈక్వల్ అని కన్ఫర్మ్ చేస్తామమ్మా. ఏఐజే ఈక్వల్ టు బిఐజే ఫర్ I ఈక్వల్ టు 1, 2 అండ్ J ఈక్వల్ టు 1, 2, 3. ఇది ఎలా తీసుకుందామమ్మా, రోలు 2 ఇచ్చాం కాబట్టి 1, 2. J అంటే కాలం ఎన్ని, 1 2 3 కాలమ్స్గా, సో 3 నెంబర్స్. సో ఇప్పుడు ఏఐజే ఈక్వల్ టు బిఐజే ఈక్వల్ చేసాం. సో దీనికి అర్థమైంది, ఒకసారి చూద్దామా. సో ఇప్పుడు ఈక్వేటింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి చేశాను, అప్పుడు ఏమవుతుంది, A11 A12 A13 A21 A22 A23 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏంటి, B11 B12 B13 B21 B22 B23. ఇప్పుడు రెండు ఈక్వల్ అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా సేమ్గా ఉండాలి. ఏఐజే ఈక్వల్ బిఐజే అన్నాం కాబట్టి A11 ఈజ్ ఈక్వల్ టు B11, A12 ఈజ్ ఈక్వల్ టు B12. ఇది ఇక్కడ రాసిన కండిషన్ ఏఐజే ఈక్వల్ బిఐజే అని. A13 ఈజ్ ఈక్వల్ టు B13, A21 ఈజ్ ఈక్వల్ టు B21, A22 ఈజ్ ఈక్వల్ టు B22, A23 ఈజ్ ఈక్వల్ టు B23. ఇలా బోత్ సైడు లెఫ్ట్ హ్యాండ్ సైడు రైట్ హ్యాండ్ సైడు పొజిషన్స్ ఏవైతున్నాయో అవి కరెక్ట్గా సేమ్గా ఉండాలి. ఓకేనా. సో ఇక్కడ సెకండ్ రో ఫస్ట్ కాలం పొజిషన్ చూస్తే ఇటు కూడా సెకండ్ రో ఫస్ట్ కాలం పొజిషన్ చూడాలి. ఆ విధంగా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా సేమ్. మనకు నోట్స్ ఎంతవరకు రాయండి అమ్మ, చాలు. సమ్ ఆఫ్ 2 matrices. లెట్ ఏ అండ్ బి మ్యాట్రిసెస్ ఆఫ్ ది సేమ్ ఆర్డర్. అసలు ముందు సమ్ చేయాలంటే ఫస్ట్ సేమ్ ఆర్డర్ ఉండాలమ్మా. 2 matrices సమ్ చేయాలంటే ఎలా ఉండాలి, సేమ్ ఆర్డర్ మ్యాండేటరీ. దెన్ ది సమ్ ఆఫ్ ఏ అండ్ బి డినోటెడ్ బై A ప్లస్ బి. అంతే కదా, సమ్ అంటే మనం లోయర్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నాం ప్లస్ అని చెప్పి. సో A ప్లస్ బి ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద మ్యాట్రిక్స్ ఆఫ్ ది సేమ్ ఆర్డర్ ఇన్ విచ్ ఈచ్ ఎలిమెంట్ ఈజ్ ది సమ్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. సో చూడండమ్మా, ఫస్ట్ సేమ్ ఆర్డర్ అయి ఉండాలి, అలాగే ప్రతి ఎలిమెంటు సమ్ చేసినప్పుడు వాటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి చూసుకోవాలి. సో సేమ్ ఆర్డర్ అలాగే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి చూసుకోవాలమ్మా. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకసారి సమ్ ఆఫ్ 2 matrices చేయాలంటే కండిషన్ ఏంటి, సేమ్ ఆర్డర్ ఉండాలి, అలాగే సమ్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. ఈ రెండు కాన్సెప్ట్ గుర్తుంటే ఎడిషన్ చేయడం చాలా ఈజీ. చూడండి ఎగ్జాంపుల్, ఏ ఈజ్ ఈక్వల్ టు 3 2 -1 4 -3 1 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 -2 7 3 2 -1. దెన్ ఏ ప్లస్ బి కనుక్కుంటున్నాను. ఏ అంటే ఏ వాల్యూ మ్యాట్రిక్స్ ఇచ్చాడు రాసుకోవడమ్మా. ఎంత, 3 2 -1 4 -3 1. తర్వాత ఇక్కడ ఏముందమ్మా, ప్లస్. బి అంటే బి వాల్యూ మ్యాట్రిక్స్ 1 -2 7 3 2 -1. ఇప్పుడు యాడింగ్ చేయాలంటే రెండింటికి సేమ్ ఆర్డర్ అయి ఉండాలి. ఉందా లేదు చూడండమ్మా. దీని ఆర్డర్ అంతా 2/3. సో దీని ఆర్డర్ అంతా 2/3. ఫస్ట్ అలా ఎడిషన్ చేయాలంటే సేమ్ ఆర్డర్ అయి ఉంటేనే ఎడిషన్ చేయగలం. సో సేమ్ ఆర్డర్. ఆ తర్వాత ఏం చెప్పాం, సమ్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సమ్ చేయాలి. ఇక్కడ పొజిషన్ ఏది ఉందో ఫస్ట్ రో ఫస్ట్ కాలం పొజిషన్, ఇక్కడ కూడా అదే పొజిషన్ చూసుకోవాలి. అలా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ 3 మధ్యలో +1, సో 3 + 1. అలాగే ఫస్ట్ రో సెకండ్ కాలం పొజిషన్ అమ్మా 2, ఇక్కడ ప్లస్, ఇక్కడ ఏముంది ఫస్ట్ రో సెకండ్ కాలం -2. ఫస్ట్ రో థర్డ్ కాలం పొజిషన్ అమ్మా -1, మధ్యలో ఇక్కడ ఏముంది సైన్ +7. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలం 4 + 3 -3 +2 1 అంటే సెకండ్ రో థర్డ్ కాలం పొజిషన్ అమ్మా
minus 1. So is equal to 3 plus 1 అంటే 4 ప్లస్ 2 మైనస్ మైనస్ ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ అమ్మ 2 మైనస్ 2 అంటే ఏమవుతుంది 0 7 మైనస్ 1 అంటే 6 4 ప్లస్ 3 అంటే 7 మైనస్ 3 ప్లస్ 2 అంటే మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ 0. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సో దీని ఆర్డర్ కూడా ఇక్కడ ఏవైతే మ్యాట్రిసెస్ ఉన్నాయో అదే ఆర్డర్ వస్తుంది 2/3. ఓకేనా. స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. Let capital A be a matrix of order m by n and k be a scalar, then the m by n matrix obtained by multiplying each element of A by k. ఏంటమ్మా ఈ మ్యాట్రిక్స్ అప్టైన్ అవ్వాలంటే ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ని మల్టిప్లై చేయాలి దేంతో బై కే. ఈజ్ కాల్డ్ ఏ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ఏ అండ్ ఈజ్ డినోటెడ్ బై కేఏ. ఓకేనా. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ లోపల ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ని కేతో మల్టిప్లై చేస్తే సో దాన్ని స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ఏ అంటాం. ఓకేనా. సో డినోటెడ్ బై కేఏ. ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 2 -1 4 -3 1. కే ఈజ్ ఈక్వల్ 2. దెన్ కేఏ కనుక్కోవాలి. చూడండి కేఏ ఈజ్ ఈక్వల్ టు కే అంటే ఎంత 2. ఏ అంటే ఏ సబ్స్టిట్యూషన్ చేయనమ్మా 3 2 -1 4 -3 1. కేఏ కే అంటే 2 ఏ అంటే ఏ వాల్యూ మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూషన్ చేసాం. సో ఇప్పుడు 2ని లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్కి మల్టిప్లై చేయాలి. అదే కానీ మల్టిప్లైయింగ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఏ బై కే చేస్తే 2 × 3 2 × 2 2 × -1 2 × 4 2 × -3 2 × 1. సింప్లిఫై చేస్తే 2 × 3 అంటే 6 4 -2 8 -6 2. ఇది స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్. సో అర్థమైందా. సో 2తో మ్యాట్రిక్స్ లోపల ఉన్న ప్రతి ఎలిమెంట్ని మల్టిప్లై చేసిన తర్వాత వచ్చే మ్యాట్రిక్స్ ఇదమ్మా. Understand equality of matrices? When can we say that two matrices are equal? For two matrices to be equal, there are just two conditions which need to be satisfied. First, both should be of the same order and the corresponding elements must be equal. We know what the order of a matrix is. It's the number of rows by the number of columns. And by corresponding elements, we mean the elements in matching positions. 1/1th element of matrix 1 must be equal to the 1/1th element of matrix 2. 1/2th element of matrix 1 must be equal to the 1/2th element of matrix 2, and so on and so forth. The word "and" is important here. Both conditions must be satisfied for them to be equal. They should have the same order and their corresponding elements must be equal. Let's zoom out and look at the two matrices. Are these two matrices equal or not? To know if they are equal, we need to verify two things. First, if their order is the same, and second, if their corresponding elements are equal. Let's find the order of each first. The first matrix has 2 rows and 2 columns. Its order will be 2 by 2. The second matrix has 2 rows and 2 columns. Its order will also be 2 by 2. The first condition is satisfied. The orders of both the matrices are the same. What about the corresponding elements? We start with the 1/1th element. The 1/1th element in the first matrix is 1, and the corresponding element in the second matrix is also 1. The 1/1th elements of each of the matrices match. Now we can move on to the 1/2th elements of each of the matrices. 1/2th implies first row and the second column. That element of the first matrix is 3, and in the second matrix it's -3. They are not equal. Remember, the condition says that all corresponding elements must be equal. So the second condition is not satisfied. These two matrices are not equal. Now I want you to tell me if the next two matrices are equal. Are matrices A and B equal?
To find out if they are equal, we compare their orders and their corresponding elements. Matrix A has 2 rows and 3 columns, so its order will be 2 by 3. And similarly, the order of matrix B will also be 2 by 3. So the first condition is satisfied. The orders of both the matrices are the same. Now we compare the elements position-wise. The 1/1th element of each matrix, they are both 1. They are equal. The 1/2th element, they are both equal to 7. They are equal as well. Then we compare all such corresponding elements and see that they are all equal. The second condition is also satisfied. Matrices A and B are equal to each other. Addition of two numbers is easy. 2 plus 4 is 6, 3 plus 9 is 12, and so on. But how are two matrices added? Before we move on to how they are added, we need to know one simple rule. Two matrices can be added only if they are of the same order. Yes, both matrices have to be of the same order for their addition to be possible. Now let me give you two matrices and you have to tell me if they can be added or not. The first matrix is 1 minus 2 in a row and the second one is 4 minus 7 in a column. Can these two matrices be added? Refer to this rule and answer this question. To know if they can be added, we need to look at their orders. The first matrix has 1 row and 2 columns. Its order will be 1 by 2. And the second matrix has 2 rows and 1 column. Its order will be 2 by 1. Are the orders same? No, they are not. This tells us that these two matrices cannot be added. Orders different cannot be added. Here's another example. Can these two matrices be added? Find the order of each and see if addition is possible. The first matrix has 2 rows and 2 columns. Its order will be 2 by 2. And the second matrix as well has 2 rows and 2 columns. Its order will also be 2 by 2. As the orders of both the matrices are the same, they can be added. This should always be our first step. Before we move on to addition, we should check if they can be added or not. Once we know that they can be added, we can perform the addition. So how do we add two matrices? We simply add the corresponding elements. What do we mean by corresponding elements? The corresponding elements are the elements which have the same positions. In these two matrices, 1 and 3 are corresponding elements. Both are the 1/1th elements. 4 and 2 are corresponding as both are 1/2th elements. 2 and -1 are corresponding and -6 and 4 are corresponding. Let's see how the addition of corresponding elements is done. We will have 1 plus 3 here. This is the 1/1th element of the final matrix we will get. What will be the 1/2th element? To get the element here, we add the 1/2th elements of the individual matrices. That will be 4 plus 2. In this position, we will add these two elements, 2 plus -1. And in this position, we will add these two elements, the 2/2th elements, -6 plus 4. We have just added the corresponding elements here. And what will this be equal to? 1 plus 3 is 4. 4 plus 2 is 6, 2 plus -1 is 1, and -6 plus 4 is -2. That completes the final matrix. This is the answer. To add these two matrices, we added the corresponding elements of the matrices. Also make sure you observe the order of the final matrix we got. 2 by 2. It will always be the same as the orders of the individual matrices. To summarize, first check if the matrices can be added using this rule. If yes, then add the corresponding elements of the individual matrices to get the final matrix.
Understanding subtraction of matrices is very easy because it's pretty similar to addition of matrices. The rule to check if subtraction is possible is exactly the same as the rule for addition of matrices. Two matrices can be subtracted only if they are of the same order. Yes, they have to be of the same order. If not, then subtraction is not possible. We'll understand this better with a couple of examples. The first matrix we have is 1, 4 in one row, and the second matrix we have is 2, 3 in one row. Is this subtraction possible? I am not asking you to subtract the two matrices. I am just asking you if it's possible to subtract this matrix from this one. To know if they can be subtracted, we need to know the order of each. Pause the video and find the orders. The first matrix has one row and two columns. Its order will be 1 by 2. And as the second matrix also has just one row and two columns, its order will also be 1 by 2. Because their order is the same, subtraction is possible here. The second matrix can be subtracted from the first one. But how do we subtract now? If we assume this to be A minus B, we need to subtract elements of B from the corresponding elements of A. 1 and 2 are corresponding elements. 4 and 3 are corresponding elements. What will be the elements of the resulting matrix then? The 1/1th element will be 1 minus 2. Element of A minus the corresponding element of B. And the 1/2th element will be 4 minus 3. Now we just find these two elements to get the resulting matrix. 1 minus 2 is minus 1, so we write minus 1 as the 1/1th element. 4 minus 3 is 1, which becomes the 1/2th element. This is our answer. Minus 1, 1. Notice that the order of the resulting matrix is also 1 by 2. The order of the resulting matrix will always be the same as the order of the two matrices in question. Let's look at one more question now. Subtract this matrix from this one. Try it out. To know if this matrix can be subtracted from this one, we first need to find the orders of each. The first matrix has 2 rows and 2 columns. Its order will be 2 by 2. And the second matrix has 2 rows and 1 column. Order will be 2 by 1. The orders are not the same, which means they cannot be subtracted. So remember, before performing the operation, check if they are compatible for subtraction. And only if they have the same orders, we move on to subtracting the elements of one matrix from the corresponding elements of the other. Can a matrix be multiplied with a number? Can this matrix be multiplied with, say, 3? Is this mathematically possible? Yes, it is possible. To get the resulting matrix, each element of the matrix is multiplied with this number. Let's see what the resulting matrix looks like. The order of the resulting matrix will be the same as the order of the original matrix. The original matrix is of the order 2 by 2. So the resulting matrix will also be of the same order. To get the 1/1th element of the resulting matrix, we multiply the 1/1th element of the original matrix by 3. We get 2 multiplied by 3. To get the 1/2th element of the resulting matrix, we multiply the 1/2th element of the original matrix by 3. The 1/2th element is 4, so we write 4 multiplied by 3 here. Now I want you to pause the video and find the elements in these two positions. We will have minus 5 multiplied by 3 here and 1 multiplied by 3 here. Finding each element is easy now. 2 times 3 is 6, 4 times 3 is 12, minus 5 times 3 is minus 15, and 1 multiplied by 3 is 3. This is the answer. 3 times this matrix gives us this matrix. This always works when a matrix is multiplied by a constant.
If a matrix is multiplied by a constant k, then each of its elements are multiplied by k to get the resulting matrix. This is an important concept and it's called the scalar multiplication. Multiplying a matrix with a number is called scalar multiplication. Can we find the negative of a given matrix? Let's say we have a 2 by 2 matrix Z. How do we find minus Z? Pause the video and think about how you can find the negative of matrix Z. It's easy if you were able to apply the concept we used. Minus Z can be written as minus 1 multiplied by Z. We are multiplying a matrix with a constant, and this is a classic case of scalar multiplication. It's equal to minus 1 multiplied by this matrix Z. Let's shift the camera a bit and write down the resulting matrix underneath. Each element will be multiplied with minus 1. 1 will be multiplied with minus 1, then 3 will be multiplied with minus 1, and the last two elements will also be multiplied with minus 1. Now we just need to solve the expressions in each of the positions to get the final matrix. 1 multiplied with minus 1 is minus 1. 3 times minus 1 is minus 3. Minus 5 multiplied with minus 1 is 5. And 2 times minus 1 is minus 2. If Z is this matrix, then negative of Z will be this matrix. Exercise 3Aలో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ రైట్ ది ఫాలోయింగ్ యాజ్ ఏ సింగిల్ మ్యాట్రిక్స్. అందులో ఫస్ట్ బిట్ అమ్మ మ్యాట్రిక్స్ 2 1 3 మ్యాట్రిక్స్ 0 0 వీటి ఏం చేయాలంట సమ్ చేయాలి. ఓకేనా? ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే సింగిల్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఇది ఎలా ఉందంటే ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. యాడింగ్ జరగాలంటే ఫస్ట్ సేమ్ ఆర్డర్ ఉండాలి, ఆ తర్వాత సమ్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్ చేస్తాము. సేమ్ ఆర్డరేగా. సో ఇదంతా ఆర్డరు 1/3, ఇదంతా ఆర్డరు 1/3 చేస్తే సేమ్ ఆర్డర్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తామమ్మా కరస్పాండింగ్ ఎలిమెంట్స్ సమ్ చేస్తాం. సో ఏమేంటాయి 2 + 0, 1 + 0, నెక్స్ట్ 3 + 0 చేస్తే ఎంతమ్మా 2 + 0 అంటే 2, 1 + 0 అంటే 1, 3 + 0 అంటే 3. ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. సింగిల్ మ్యాట్రిక్స్గా ఫామ్ అయిందిగా. సో అది ఓకేనా. సో దీని ఆర్డర్ కూడా ఎంత వస్తుంది 1/3. ఓకే. నెక్స్ట్ సెకండ్ బిట్. సో ఇవి రెండు కూడా సమ్ చేయాలమ్మా. సమ్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ చేయాలి అంటే ఫస్ట్ ఏమి ఉండాలి సేమ్ ఆర్డర్ ఉండాలి. సో 3/1 3/1, 3 rows 1 column, 3 rows 1 column సేమ్ ఆర్డర్ ఉందిగా. ఆ తర్వాత ఏం చేయాలి సమ్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్. చూడండి ఇక్కడ 0, ఇక్కడ -1, వాటిని ఏం చేయాలి సమ్. కాబట్టి 0 + -1, 1 + 1, -1 + 0, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 0 - 1 అంటే -1, 1 + 1 అంటే 2, -1 + 0 అంటే -1. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఆర్డర్ అంతమ్మా 3/1 సింగిల్ మ్యాట్రిక్స్గా. సో ఈ విధంగా సింగిల్ మ్యాట్రిక్స్గా ఫామ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ బిట్. మ్యాట్రిక్స్ ఎడిషన్ జరగాలి అంటే ముందు సేమ్ ఆర్డర్ అయి ఉండాలి. సో 2 rows 3 columns 2/3, ఇక్కడ కూడా 2 rows 3 columns సేమ్ ఆర్డరేగా. ఆ తర్వాత సమ్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్. సో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ చూడండి అమ్మ పొజిషన్స్. ఇక్కడ ఏ రోలో ఏ పొజిషన్లో ఉంది ఇక్కడ కూడా అదే రోలో అదే పొజిషన్తో సమ్ చేయాలి. చేస్తే 3 + 4, 9 + 0, 0 + 2, 1 + 7, 8 + 1, -2 + 4. చూడమ్మా 1 + 7, 8 + 1, -2 + 4. ఇక్కడ ఏ పొజిషన్లో ఉన్నాయో ఈ మ్యాట్రిక్స్ కూడా అదే పొజిషన్తో యాడింగ్ చేసాం. సో అదే సమ్ ఆఫ్ ది కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అంటే. నెక్స్ట్ 3 + 4 అంటే 7, 9, 2, 8, 9, 2. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. 2 rows 3 columns 2/3. నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్త్ బిట్. రెండిటికి సేమ్ ఆర్డర్ ఉండాలి యాడింగ్ జరగాలంటే 3 rows 2 columns, ఇక్కడ కూడా 3 rows 2 columns.
ఆ తర్వాత కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని సమ్ చేయాలి. అంటే -1 + 0, 2 + 1, 1 + -1, తర్వాత నెక్స్ట్ పొజిషన్స్ -2 + 0, 3 + -2, -1 + 1. -1 + 0 అంటే -1, 2 + 1 అంటే 3, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 1 - 1 అంటే 0, -2 + 0 అంటే -2, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 3 - 2 అంటే 1, +1 - 1 క్యాన్సిల్ 0, 3 rows 2 columns. ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. ఒకసారి చూసుకోండి అమ్మా, జాగ్రత్త నోట్ చేసుకోండి. ఎక్సైజ్ 3Aలో ఫస్ట్ రోమన్లో సెకండ్ క్వశ్చన్, ఇఫ్ A = -1 3 4 2, B = 2 1 3 -5, X = x1 x2 x3 x4 and A + B = X, then find the values of x1, x2, x3, x4. ఇఫ్ అని ఇచ్చిందంతా గివెన్ కింద రాసుకోవాలమ్మా. సో క్యాపిటల్ A = -1 3 4 2, క్యాపిటల్ B = 2 1 3 -5, క్యాపిటల్ X = x1 x2 x3 x4 అండ్ A + B = X. ఇదంతా గివెనే, ఓకేనా. సో ఇప్పుడు గివెన్గా రాసుకోవాలి ఫస్ట్ ముందు ఎప్పుడైనా కానీ. ఆ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రాశానుగా, ఇఫ్ అది ఇచ్చిందంతా మొత్తం గివెన్గా రాసుకున్నాను. A + B = X అన్నా, క్యాపిటల్ X = A + B అన్నా ఒకటే. ఇప్పుడు క్యాపిటల్ X అంటే సబ్స్టిట్యూషన్ చేయి, క్యాపిటల్ X = మ్యాట్రిక్స్ అంతా మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. సో ఎంత, x1 x2 x3 x4 = ఇక్కడ ఈక్వల్ ఉంది కాబట్టి ఈక్వల్ టు ఏ అంటే ఏ వాల్యూ మ్యాట్రిక్స్ ఎంత, -1 3 4 2, ఇక్కడ తర్వాత ప్లస్ ఉంది, ప్లస్ బి అంటే బి వాల్యూ మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా, 2 1 3 -5. ఈ విధంగా క్యాపిటల్ X అంటే క్యాపిటల్ X సబ్స్టిట్యూషన్ చేయాలి, ఈక్వల్ టు ఏ అంటే ఏ మ్యాట్రిక్స్ ప్లస్ బి అంటే బి మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూషన్ చేసాం. సో x1 x2 x3 x4 = ఇది ఎలా ఉందంటే సమ్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్. ఫస్ట్ సేమ్ ఆర్డర్ అయి ఉండాలి, సేమ్ ఆర్డర్ ఉందిగా. ఆ తర్వాత కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. డైరెక్ట్గా యాడ్ చేద్దామా, -1 + 2 అంటే ఎంతమ్మా 1, -1 + 2 అంటే ఎంత 1. నెక్స్ట్ 3 + 1 అంటే ఎంతమ్మా 4, 4 + 3 7, 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 - 5 -3. మా ఇలా డైరెక్ట్గా చేసేయచ్చు అమ్మా, ఓకేనా. లేదు సార్ నేను డైరెక్ట్ నీట్గా చేస్తాను, డైరెక్ట్గా చేయను, స్టెప్స్ మధ్యలో ఒక స్టెప్ వేస్తాను, -1 + 2 3 + 1 4 + 3 2 + -5 ఇలా వేస్తుందంటే వేయచ్చు, మీ ఇష్టం ఇంక అది. సో ఇలా డైరెక్ట్గా కూడా చేసేయచ్చు. ఎలా చేశాను, -1 + 2 1, 3 + 1 4, 4 + 3 7, 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2 - 5 -3. ఇప్పుడు ఈక్వేటింగ్ లైక్ టర్మ్స్ లేదంటే కంపేరింగ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్, కంపేరింగ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కంపేర్ చేస్తే x1 = 1, x2 = 4, x3 = 7, x4 = -3. ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలం పొజిషను, రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఫస్ట్ రో ఫస్ట్ కాలం. సో కంపేర్ చేస్తే x1 = 1, x2 = 4, x3 = 7, x4 = -3. సో కరెక్ట్గా పొజిషన్స్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కంపేర్ చేస్తున్నాం అమ్మా, ఓకేనా. ఫస్ట్ రో అమల్లో థర్డ్ క్వశ్చన్, ఇఫ్ A = -1 -2 3 1 2 4 2 -1 3, B = 1 -2 5 0 -2 2 1 2 -3 and C is equal to -2 1 2 1 1 2 2 0 1, then find A + B + C. సో ఇఫ్ అది ఇచ్చిన తర్వాత గివెన్ కాబట్టి గివెన్ రాసుకోండి అమ్మా. గివెన్ A = మ్యాట్రిక్స్, B = మ్యాట్రిక్స్ అండ్ C = మ్యాట్రిక్స్. ఇప్పుడు అడేం కనుక్కోమన్నాడు, దెన్ ఫైండ్ A + B + C. సో ఏ అంటే ఏ వాల్యూ మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా, ఎంత -1 -2 3 1 2 4 2 -1 3. తర్వాత ఇక్కడ ఏముంది ప్లస్
బి, బి అంటే బికి వాల్యూ ఇచ్చాడు మ్యాట్రిక్స్, అది రాయండి. బి ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేయండి మా మ్యాట్రిక్స్. బికి ఈక్వల్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఆ మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూషన్ చేస్తాను. 1 -2 5 0 -2 2 1 2 -3. తర్వాత ఇక్కడ ఉందమ్మా ప్లస్ సి. సి అంటే సి ఈజ్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇచ్చాడుగా, ఆ మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూషన్ చేయండి. -2 1 2 1 1 2 2 0 1. ఇప్పుడు ఈ 3 మ్యాట్రిక్స్ సేమ్ ఆర్డర్ ఉండాలి, యాడింగ్ జరగాలంటే సేమ్ ఆర్డరేగా. తర్వాత కరస్పాండింగ్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుందాం. చూడమ్మా, ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ అంటే ఫస్ట్ రో ఎలిమెంట్స్ అన్నీ యాడింగ్ చేస్తాం. చూడండి, -1 +1 ప్లస్ ఆఫ్ -2. సో 3 మ్యాట్రిక్స్లోను ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంటు సమ్ ఆఫ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆ స్టెప్ ప్రకారం చేసిన మా కాన్సెప్ట్ ప్రకారం సమ్ ఆఫ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ కాన్సెప్ట్ ప్రకారం ఈ స్టెప్ వచ్చింది. ఆ నెక్స్ట్ తర్వాతది -2 ప్లస్ ఇంటూ -2 +1. సెకండ్ రో సెకండ్ కాలం ఎలిమెంట్స్ కూడా సేమ్ అలాగే చేసాం. తర్వాత నెక్స్ట్ 3 +5 +2. ఇలా ఫస్ట్ రో ఎలిమెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ సెకండ్ రో ఎలిమెంట్స్ 1 +0 +1, తర్వాత 2 ప్లస్ -2 +1 4 +2 +2. నెక్స్ట్ థర్డ్ రో ఎలిమెంట్స్ 2 +1 +2 -1 +2 +0 3 ప్లస్ ఇంటూ -3 +1. +1 -1 క్యాన్సిల్. -2 ప్లస్ ఇంటూ మైనస్ -2 -2 అంటే -4 -4 +1 అంటే -3. ఎలా అమ్మా? ప్లస్ ఇంటూ మైనస్ -2 -2 అంటే -4 -4 +1 అంటే -3 3 + 5 అంటే 8 8 + 2 అంటే 10 1 + 0 అంటే 1 1 + 1 అంటే 2 +2 -2 క్యాన్సిల్ 1. ఎలా వచ్చింది? ప్లస్ ఇంటూ మైనస్ 2 -2 క్యాన్సిల్ 1 4 + 2 6 6 + 2 8 2 + 1 3 3 + 2 5 2 -1 అంటే 1 +3 -3 క్యాన్సిల్ 1. ఇది మనకు కావాల్సిన ఫైండ్ A + B + C రిక్వైర్డ్ ఆన్సర్. ఇదమ్మా ఆన్సర్. ఓకేనా? సో A + B + C ఆన్సర్ ఇది. సో జాగ్రత్త నోట్ చేయండి.